ఓం నమ శివాయ. శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంకి అయితే మేము వెళ్తున్నాము. సో వెళ్ళింది కూడా ఒక ప్రత్యేకమైన రోజు, అంటే మా పెళ్లి రోజునైతే మేము శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంకి అయితే దర్శించుకోవాలి అని అనుకున్నాము. సో అక్కడికైతే బయలుదేరుతున్నాం. సో చూస్తున్నారు కదా, మేమైతే ఇంట్లో పూజ చేసుకొని అయితే ఇట్లా బయలుదేరుతున్నాము. సో మేమైతే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బండి అయితే వెళ్తున్నాం. సో మేము ఉండేది గచ్చిబౌలి. సో గచ్చిబౌలి నుంచి అయితే మేము అక్కడ మనకి హైవే బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో హైవే బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళిపోయాము. సో మనం వచ్చేసి అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి స్టార్టింగ్లో అయితే మనకు మొదట్లో అయితే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దర్శనం అయితే దొరుకుతుంది. సో చూస్తున్నారా, మనకు వచ్చేసి గుట్ట పైకి వెళ్ళాలి. సో ఎంట్రన్స్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. అక్కడ స్టార్టింగ్ అనేది మనకు టెంపుల్ చాలా అంటే చాలా పురాతకాలమైన టెంపుల్ అండి. సో చాలా సంవత్సరాల కింద టెంపుల్ ఇది. 1000 సంవత్సరాల కింద టెంపుల్ అని చాలామంది అంటున్నారు. అనంగా అయితే నేను విన్నాను. సో ఇది మనకు శివరాత్రి రోజున అయితే చాలా అసలు మెయిన్ రోడ్ నుంచి మనకు టెంపుల్కి వెళ్ళడానికి 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి. సో అంత మెయిన్ రోడ్ కాడ నుంచి కూడా మనకు శివరాత్రికి ఫుల్గా రష్ ఉంటారంట. సో అంతా చాలా ప్రత్యేకమైన టెంపుల్ అది. సో అందరు వెళ్ళాలని అనుకుంటున్నాను. మంచిర్యాల ఊర్లో ఉంటుంది శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం. సో చూస్తున్నారా, ఇక్కడైతే మా చిన్నోడైతే గంట కొట్టేశారు. సో ఇక్కడ నుంచి అయితే మెట్లు ఎక్కాలి. మనం దగ్గర మెట్లు అయితే మనకు ఒక 30 to 40 లోపు ఉంటుంది. 30 to 40 మెట్లు ఉంటాయి. అన్ని మెట్లు ఎక్కాలి. సో చాలా ఏళ్ళ నాటి గుడి అండి ఇది. చాలా అంటే చాలా పవర్ఫుల్. అక్కడ స్వయంభుగా వెలిసినారు స్వామివారు, శ్రీ వీరభద్రేశ్వర స్వామివారు. సో ఇది మనకు గోపురం ఉండదు అక్కడ టెంపుల్లో. గోపురం అనేది అయితే ఉండదు మనకు. మన ఏమంటారు, మన కొండల మధ్యలో అయితే ఉంటారు దేవుడు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము ఇక మెట్లు ఎక్కుతున్నాం. ఆ మెట్లు ఎక్కలేక కూడా కొంచెం అటు ఇటు ఇబ్బంది పడుకుంటూ అయితే స్వామివారిని అయితే దర్శించుకోవాలి అని అయితే మేము మెట్లకైతే ఎక్కేసుకుంటూ వెళ్తున్నాము. మెల్లిమెల్లిగా అలా అలా మాట్లాడుకుంటూ చేస్తూ. మా చిన్నోడు అయితే జాలీగా ఎక్కినాడు మెట్లు. ఎక్కుతూనే ఉన్నాడు. అసలు ఎత్తుకొని అడిగిండు, మళ్ళీ దింపి అన్నాడు. దింపంగానే మళ్ళీ ఎక్కుతూనే ఉన్నాడు మెట్లు అయితే. సో ఆ స్వామివారి ఆశీస్సులు ఉన్నట్టున్న మా చిన్నోడు కూడా ఎక్కుతా ఉన్నాడు. సో చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి అయితే ఇట్లా ఫస్ట్ శివుడిది అయితే మనకు విగ్రహం కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు స్వయంభుగా వెలిసారు స్వామివారు. సో ఇవి అన్నీ స్వామివారి పాదాలు అండి. సో నాకు కూడా తెలియదు స్వామివారి పాదాలని బొట్టు పెట్టి ఉంది అంటే నేను అదే అనుకోను. సో సెర్చ్ చేసి చూస్తే నాకు కూడా తెలిసింది ఏంటంటే అవి స్వామివారి పాదాలు. స్వయంభుగా వెలిసారు కాబట్టి స్వామివారు వచ్చినప్పుడు ఆ పాదాలు అనేటివి అలాగే ఉండే. సో అక్కడ ఆ పాదాలకైతే ప్రతి ఒక్క దగ్గర చూస్తున్నారు కదా, ఇట్లా బొట్లు పెట్టి ఉన్నాయి. సో అన్ని దగ్గర మనకు స్వామివారి పాదాలకైతే బొట్టు పెట్టారు. సో స్వామివారి పాదాలు సపరేట్గా ఒకటి ఇట్లా మన రాతి మీద ఉంటాయి కదా, అలా రాతి మీద కూడా ఉన్నాయి. అది నేను మీకు షార్ట్స్ క్లిప్లో పెడతాను. సో అది షార్ట్ క్లిప్లో తీసాను. సో చుట్టుపక్కల చూస్తున్నారు, గోశాల ఉంది. అక్కడ అమ్మ నాగమ్మ ఉన్నారు. నాగదేవతది కొంచెం చిన్నగా టెంపుల్ లాగా అది ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని దగ్గర బొట్లు కనిపిస్తున్నాయి. అవన్నీ మన స్వామివారి పాదాలండి. సో చాలా అంటే చాలా ప్రశాంతమైన ప్లేస్ అనుకోవచ్చు. మనము టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేచర్ కూడా అక్కడ చాలా బాగుంది. సో మీరు వెళ్ళాలి, ఒకసారి వెళ్ళి విజిట్ అయ్యి చూడండి. మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి గణేశుడు ఉన్నారు. సో ఇక్కడ గణేశుడిని అయితే మేము గణేశుడిని దర్శించుకొని అయితే లోపలికి వెళ్ళాము. సో చూస్తున్నారు ఇక్కడ మా చిన్నోడైతే గణేశుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఓం శ్రీ గణేశ నమః. సో గణేశ స్వామి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు మా చిన్నోడు. సో చూస్తున్నారు, ఈ విధంగా అయితే మేము మొక్కేసుకొని అయితే ఇక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి అయితే మనం ఆలయంలోకి అయితే ప్రవేశిస్తున్నాం. శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం మంచిరేవులు అనే ఊర్లో అయితే ఉంటుంది. సో మాకైతే గచ్చిబౌలి నుంచి అక్కడికైతే ఒక అప్రాక్స్ 9 to 10 కిలోమీటర్స్ అయితే పడ్డది.
సో చూస్తున్నారు చుట్టుపక్కల అయితే మనకు టెంపుల్ ఇలా ఉంటుంది. అక్కడైతే శివయ్యది విగ్రహం కూడా ఉంది. సో టెంపుల్ లోపల అయితే మనకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. ఎన్నో పురాతకాలమైన టెంపుల్ అండి. మన 1000 సంవత్సరాల కిందనో 500 సంవత్సరాల కింద టెంపుల్ అండి ఇది మనకు. సో స్వామివారికి అయితే ఏ గోపురం ఉండదు. ఇలా మన రాళ్ళ మధ్యలో అంటారు కదా, సో అట్లా రాళ్ళ మధ్యలో అయితే స్వామివారు ఉంటారు. సో చిన్న క్లిప్ అయితే నేను శివలింగంది అయితే క్లిప్ తీసాను. స్వామివారి అయితే తీయలేకపోయాను. మెయిన్గా అక్కడ లోపల కొంచెం సెక్యూరిటీస్ వాళ్ళు ఉండడం వల్ల అయితే తీయలేకపోయాను. సో చూస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా అయితే మనకు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రావాలని కూడా ఉంది. సో చూస్తున్నారు ఈ విధంగా అయితే మాదైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది. మా పెళ్ళి రోజు అయితే మేము ఇంత ప్రశాంతంగా టెంపుల్కి అయితే పెళ్ళికి రోజుకి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. సో ఈ వ్లాగ్ అండి మాది. సో చూస్తున్నారు కదా, ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా ఉంటుంది. సో టెంపుల్ది అయితే వ్లాగ్ అయిపోయింది. సో అందరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అందరికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్ గట్టిగా